మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. హనుమాన్ డార్లింగ్ లాంటి గొప్ప సినిమాల్ని అందించిన ప్రొడ్యూసర్ చైతన్య గారు మనతో ఉన్నారు. ఫెడరేషన్కి సంబంధించి చాలా సమస్యలు ఆల్రెడీ వస్తున్నాయి. దానికి సంబంధించి చైతన్య గారు ఏం మాట్లాడతారో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో అండి, చెప్పండి. ఇప్పటి వరకు మొత్తం క్రాఫ్ట్ మ్యాన్ గురించి, క్రాఫ్ట్ మ్యాన్ని మేము రీప్లేస్ చేయగలం, ఒక టెక్నీషియన్ని రీప్లేస్ చేయగలం అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంటే యూస్ చేశారని చెప్పుకోవచ్చు. సో అది ఎందుకు జరిగింది? ఇట్స్ నాట్ రీప్లేస్ ఆఫ్ ఏమంటారు క్రాఫ్ట్మెన్స్ టెక్నీషియన్స్. ఇక్కడ రీప్లేస్మెంట్ కానీ ఏంటి ఇంకొక రకమైన ఆలోచనలు ఏవీ లేవు. రీప్లేస్మెంట్ అన్నది చాలా రాంగ్ వే ఆఫ్ ప్రొజెక్షన్. ఎవరికైతే స్కిల్ ఉందో, ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని ఆల్వేస్ ఎప్పుడైనా ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉండాలి. అలా లేకపోతే మేము ఈరోజు ఇక్కడ ప్రొడ్యూసర్స్ లాగా ఉండేవాళ్ళం కాదు కదా. వీఆర్ ఆల్సో న్యూ టు ద ఇండస్ట్రీ. వీ నెవర్ బీన్ దేర్. కొత్తగా వచ్చినప్పుడు మనం చూపించే మన టాలెంట్ని బట్టి ఎదుటి వాళ్ళు ఆదరణ చూపిస్తారు అన్నది. సో ఇక్కడ రీప్లేస్మెంట్ గురించి ఆలోచించట్లేదు. ఓన్లీ ఇప్పుడున్న ఇష్యూ మీద రియాలిటీకి తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫెడరేషన్ వాళ్ళు చెప్పే విషయం ఏంటి అంటే, మా వేతనాలు పెంచాలి అన్నదే ఎక్కువగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళదైతే ఒకటే ఎజెండాగా వెళ్తుంది. కానీ ఇక్కడ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో అయితే చాలా 4 పాయింట్స్ చెప్పారు. మాకు ఈ టైం టు టైం షెడ్యూల్ ఉండాలి, ఫ్రేమ్ ఉండాలి అని చెప్పేసి చాలా చెప్పారు కదా. సో ఇది ముందే ఎందుకని చర్చించకుండా ఇప్పుడు సమ్మె చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రివర్స్ గేర్లో వెళ్తున్నారు అని చెప్పి అంటున్నారు బయట. దాని గురించి ఏమంటారు? ఇప్పటి నుంచో డిస్కషన్స్లో ఉన్న విషయాలే. ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్ ఆల్వేస్ ఇన్ ద గ్రూప్. కాకపోతే ఇప్పుడు బయటికి ఎందుకు, ఇప్పటి వరకు ఏ రూల్స్ ఏంటి అన్నది ఎవరికీ తెలీదు. అసోసియేషన్ రూల్స్ ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది 90% ఆఫ్ ది పీపుల్కి దే డజంట్ నో. ఒకరు ఏదో చెప్పారు, వీళ్ళు చెప్పారు కాబట్టి ఇదే అన్నట్టుగా ఫాలో అవుతున్నారు. నేను మొన్న ఇంటర్నల్గా మా ప్రొడక్షన్లో జరిగిన కపుల్ ఆఫ్ ఇష్యూస్లో కూడా నేను క్వశ్చన్స్ రైజ్ చేస్తే నోబడీ హ్యాస్ ఆన్సర్స్. మేనేజర్స్కి కానీ ఏమైనా అంటే, అమ్మ ఇంతవరకు ఇలాగే జరుగుతుంది, మనము అలాగే ఫాలో అవుతున్నాం. బుక్స్ తీసి చూస్తే ఇట్స్ నాట్ లైక్ దట్. మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి అందరూ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వరు అంటారు. మీరు అది ఏదైతే రూల్ ఉందో దాన్ని కరెక్ట్ చేయించుకోండి, నేను ఇస్తాను. సో మీకు వేజెస్ నేను ఇస్తాను, ఇవ్వనట్లేదు. ఆ రూల్ ప్రకారం ఇస్తాను. మీకు అది కరెక్షన్ కావాలి, అందరు ఇలాగే ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ రూల్ వెళ్ళి మీ అసోసియేషన్లోనే అది కరెక్షన్ చేసుకొని రండి, నేను చేస్తాను అని చెప్పాను. దే ఆర్ వర్కింగ్. కాకపోతే ఇట్స్ లైక్ దెర్ ఈజ్ ఆల్వేస్ డిమాండ్, అండ్ ద డిమాండ్ని మేము ఎట్లా అడ్రస్ చేస్తున్నాం అన్నది ఒకటే క్వశ్చన్. ఓకే, మీ మూవీ ఇప్పుడు ఏదో ఈ ఈ ప్రాపగాండాలో ఇలా జరిగింది అని కదా, అది ఏ మూవీ? ఎవరు అలాగా చెప్పారు? మిమ్మల్ని ఏమైనా బెదిరింపులు వచ్చాయా? లేదంటే మీరు 4 మెంబర్స్ని అడిగితే ఇంకో 4 మెంబర్స్ని 10 మెంబర్స్ని ఎక్స్ట్రా పంపించడం అలా జరిగిందా? ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. అందరూ ఒకరికొకరు నిజంగా చాలా రకాలుగా సపోర్టివ్గానే ఉంటారు. బెదిరించడాలు ఇవన్నీ అలాంటివి మీడియా కోసం చెప్పడానికి బాగోదు. కానీ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు బెదిరిస్తున్నారు అన్నది కాదు. ఎవరిని వచ్చి ప్రొడ్యూసర్ని బెదిరించడము, భయపెట్టడము. కాకపోతే వాళ్ళు చెప్తారు అందరూ చేస్తున్నారు, మీరు చేయండి అంటారు. అది దట్స్ ఆర్ విష్, రైట్? నేను చేస్తానా చేయనా అన్నది డిపెండ్స్ ఆన్ ది రూల్స్. సో యా. సో ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి చిరంజీవి గారిని అంటే సినిమా పెద్దల్ని కలిశారు. తర్వాత ఇప్పుడు అదర్ గవర్నమెంట్స్ని కూడా కలుస్తూ ఉన్నారు. మీరందరూ ఇప్పుడు సమ్మె చేస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్స్ వేతనాలు పెంచే పరిస్థితుల్లో లేరు. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఫేసింగ్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎస్పెషలీ ఆల్ ది మూవీస్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. ఓన్లీ వెరీ ఫ్యూ నెంబర్ వైజ్ చూసుకుంటే 5 to 10% కూడా సక్సెస్ రేషియో లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వేతనాలు పెంచమని అడగడం కరెక్ట్ కాదు. సో చూసారు కదా, ఇప్పటి వరకు అయితే సమ్మె చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా వేతనాలు పెంచాలి అనే మెయిన్ ఎజెండాతో లోపలికి వెళ్తున్నారు. కానీ వేతనాలు పెంచే స్థితిలో ప్రొడ్యూసర్స్ లేరు అన్నది వినిపిస్తుంది.